Welcome to Learn English with Ram YouTube channel. In this video, we are going to learn about jam activities, and here we are providing some tricks to get success in the jam activities. First of all, try adding your personal experience in the speech. సో ఇప్పటి వరకు మీకు ఈ స్పీచ్ మీద ఎలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందో అది యాడ్ చేయడానికి ట్రై చేయండి. యూ కెన్ స్టార్ట్ యువర్ స్పీచ్ విత్ ఎ కొటేషన్. డోంట్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ద టాపిక్. సో మీకు కొటేషన్స్ ఇస్తూ మాట్లాడడం అలవాటు అనుకోండి, యూ కెన్ ఇంక్లూడ్ దాట్. దెన్ డోంట్ డ్రిఫ్ట్ ఫ్రమ్ వన్ టాపిక్ టు అనదర్ టాపిక్. హియర్ వీఆర్ ప్రొవైడింగ్ వన్ ఆఫ్ ద టాపిక్, సో బీ స్టిక్ ఆన్ విత్ దాట్. There is no drift away from the topic. That is very important here. This creates a negative impact on the audience and evaluators. So ఎప్పుడైతే నువ్వు ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోవడం స్టార్ట్ చేసావో, there will be a negative impression on evaluators. And be relevant to the topic. Use hand gestures while speaking. So ఆ పర్టిక్యులర్ టాపిక్కి రిలవెంట్గా నీ పర్టిక్యులర్ స్ట్రక్చర్డ్ నువ్వు బిల్డ్ చేసుకున్న ఆ టాపిక్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ నువ్వు మాట్లాడేటప్పుడు హ్యాండ్ గెస్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, యూ షుడ్ ప్రాక్టీస్ దాట్. ఇఫ్ యూ కీప్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ పాకెట్ ఫోల్డెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ బిహైండ్ యువర్ బ్యాక్, ఇట్ షోస్ దాట్ యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అండ్ యూ ఆర్ బికమ్ నర్వస్. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు హ్యాండ్స్ని నీ పాకెట్లో పెట్టుకున్నావు, చేతులు కట్టుకుని ఉంచున్నావు, అలానే చేతుల్ని వెనక పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఏమి రిప్రజెంట్ చేస్తాయి అంటే నీ లోవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, అలాగే నీ నర్వస్నెస్ని, నీ హెజిటేషన్ని రిప్రజెంట్ చేయడానికి ఇవి చాలన్నమాట. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేసావో, ఇట్ రిప్రజెంట్స్ యువర్ హయ్యర్ కాన్ఫిడెంట్ లెవెల్స్. ఓకే, థ్యాంక్ యూ.